బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ల ఆధారంగా విచారణ చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై ఆయన బావమరిది రాజు నిన్న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రవీణ్ కు బెదిరింపు కాల్స్ లాంటివి ఏమైనా వచ్చాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టి ప్రవీణ్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. రాజమండ్రి దివాన్ చెరువు కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండడంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్టు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ ఆయన అనుచరులు ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఏదైతే నిన్న పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయి? అసలు పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు? చూసుకున్నట్లయితే ప్రముఖ పాస్టర్ నిన్న ఏదైతే విగతజీవిగా హైవే పక్కన పడి ఉన్నారో దీనికి సంబంధించి క్రైస్తవ సంఘాలన్నీ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం అదే స్పాట్లో ఉన్నాం. చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా ఏదైతే బైక్ ఇక్కడ నుంచి నేరుగా ఈ కిందకి వెళ్ళినట్టుగా కూడా సీసీ ఫుటేజెస్లో కూడా మనం చూసాం. ఏదైతే చూసుకోవచ్చు, ఈ బైక్కి సంబంధించి ప్రవీణ్ ఈ బైక్ మీదే వస్తున్నారు. ఏదైతే TS 08 FT 0739 ఈ బైక్ నుంచి కూడా పూర్తిగా ఆయన ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి బయలుదేరారో 2 రోజుల క్రితం, అయితే విజయవాడ నుంచి కూడా నిన్న సాయంత్రం ఏదైతే మొన్న సాయంత్రం బయలుదేరినట్టు తెలుస్తుంది. విజయవాడ నుంచి రాజమండ్రికి పయనమయ్యారు. అయితే బయలుదేరే ముందు 9:30 సమయంలో అయితే అతని భార్యతో మాట్లాడినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఈ బైక్కి సంబంధించి పూర్తిగా ఇది పోలీసులు రెస్ట్రిక్టెడ్ ఏరియా చేశారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు, ఈ బైక్కి సంబంధించి ఇక్కడ డ్యామేజ్ జరిగింది. ఇక్కడ బైక్కి ఏదో హిట్ చేసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంచెం బెండ్ వచ్చింది కాబట్టి చూసుకోవచ్చు. దీనికి అయితే హెడ్ లైట్ లేదు. అయితే ఇక్కడ నుంచి ఇటు పక్కకు వెనుకగా ఉన్న బలమైన రాళ్ళు ఏదైనా మొహానికి తగిలి ఉంటాయి అని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే చూడొచ్చు, మనం హెల్మెట్ కూడా ఓపెన్ హెల్మెట్ ఇది చూడొచ్చు. ఫేస్కి సంబంధించి ఫేస్కి మాత్రమే గాయాలయ్యాయి అంటూ కూడా ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రైస్తవ సంఘ నాయకులందరూ కూడా. చూసుకోవచ్చు, ఆ హెల్మెట్ అంతా ఓపెన్ హెల్మెట్ కావడంతో ఆ ఓపెన్ హెల్మెట్ ఉండడం వల్ల ఇక్కడ బలమైన పెద్ద బండరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇతను ఇక్కడ జారిన తర్వాత ఈ బండి కూడా అతని మీద పడిపోయి ఉంది. ఈ బైక్ బుల్లెట్ బైక్ సుమారుగా మనకి 150 కేజీల నుంచి 200 కేజీలు వెయిట్ ఉన్న బైక్ కూడా అతని పైన పడిపోయి ఉంది. అయితే ఏదైతే సేఫ్ గార్డ్ అతని గుండెల మీద ఉంది అంటూ కూడా చెప్తున్నారు పోలీసులు. అయితే ఆ ఫోటోగ్రాఫ్స్ ఆ వీడియోస్ కూడా మనం చూసాం, క్లియర్గా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఇది యాక్సిడెంట్ అంటూ కూడా ప్రాథమిక అంచనా వేశారు పోలీసులు. కాదు, ఇది 100% హత్య అంటూ కూడా క్రైస్తవ సంఘాలు ఆరోపించాయి. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఎవరైతే అతని భావమర్ది రాజేష్ రాజు కూడా నిన్న అనుమానాస్పద స్థితి కింద అయితే ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ కూడా తీసుకున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ దీనికి సంబంధించి పూర్తిస్థాయి ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్పారు. అయితే నేషనల్ హైవే కావడంతో ఇటు పక్కన ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేవు. కొవ్వూరు టోల్గేట్ వద్ద సీసీ దాటిన తర్వాత ఇటు పక్కగా ఉన్న బంకు ఏదైతే ఉందో నయారా బంకు చూడొచ్చు మనం క్లియర్గా. ఈ నయారా బంకుకి ఆ చివర పోల్కి చూడొచ్చు మనం క్లియర్గా విజువల్స్లో. ఆ చివర పోల్కి ఆ లారీ ఉన్న పోల్ దగ్గర ఒక సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాలో ఇక్కడ దృశ్యాలు అంటే సుమారుగా ఇది 4-వే కావడం, హైవే నేషనల్ హైవే కావడం 4-వే కావడంతో అంత దూరం నుంచి కూడా అది క్యాప్చర్ చేయలేకపోయింది. అయితే ఇక్కడ ఏదైతే ఈ రాళ్ళు ఉన్నాయో ఇక్కడ ఒక రఫ్ అయినట్టుగా, అంటే ఇటు పక్కగా చూసుకున్నట్లయితే ఇటు పక్క నుంచి ఏదైనా వాహనం ఇక్కడ వెనక నుంచి ఢీకొంటే ఇలా ఇక్కడ రఫ్ అయినట్లుగా ఇలా చేస్తే ఇలా స్మోక్ ఎలా వస్తుందో అలా స్మోక్ రావడం చూడొచ్చు మనం క్లియర్గా. ఇలా ఒక స్మోక్ కింద సీసీ కెమెరాలో కనిపించింది క్లియర్గా. సో అప్పుడే ఇది కిందకి వెళ్ళిపోయి ఉంటుంది బైక్ అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని వెనక నుంచి కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి ఏదైనా వెహికల్ పక్కగా తగిలి ఆయన ఇలా కిందకి వెళ్ళి అక్కడ రాళ్ళు ఏమన్నా తగిలి
చనిపోయారా లేదంటే ఎవరైనా కావాలని వెనక నుంచి డాష్ ఇచ్చారా అనే కోణంలో కూడా అంటే అనుమానాస్పద మృతి కింద ఎప్పుడైతే బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అనేక విధాలుగా కూడా ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లోనే జిల్లా ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంటారు. అసలు ఇక్కడ కూడా ఆయన మొత్తం పూర్తిగా అబ్జర్వ్ చేస్తారు. ఇప్పటికే పోలీసులు ఈ ప్రాంతాన్ని అంతా కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్లియర్గా చూసుకున్నట్లయితే ఏదైనప్పటికీ కూడా అతనికి ఏదైనా బెదిరింపు కాల్స్ ఉన్నాయా లేదంటే అతని కాల్ డేటాను పెట్టి కూడా ఇదంతా కూడా తీయనున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి డైరెక్ట్గా బైక్ కిందకి వెళ్ళినట్టుగా అయితే కనిపిస్తుంది. కానీ అది కావాలని ఎవరైనా వెనక నుంచి హిట్ చేశారా ఏంటి అనేది నేపథ్యంలో కూడా పోలీసులు పూర్తిస్థాయి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టుగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రశ్న థ్యాంక్ యూ శివశంకర్.